అవలంబించుకోలేక దేవుడు చెప్పిన మాటని ధిక్కరించి పాపం వైపు వెళ్ళడం మొదలుపెట్టాడు. పాపం అనగా దేవుడు చెప్పిన ఆజ్ఞని అతిక్రమించడమేనండి. దేవుడు పాపం చేయొద్దు, మీరు పలానా పని చేయొద్దు, అది చాలా ప్రమాదకరం అన్నప్పుడు మనిషి దాన్ని వీటన్నిటి మీద అధికారం నాకే ఉంది కదా, మరి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు మీద, ప్రతి చెట్టు మీద, ప్రతి పశువు మీద, పక్షి మీద దేవుడు నాకు అధికారం ఇచ్చాడు కదా, అంతా నాదే కదా అని ఒక భావంతో పాపం చేయడం మొదలుపెట్టాడు. అలా వచ్చిన పాపం వల్ల మనిషికి మరణం ప్రారంభమైంది. అంతకుముందు దేవుడు చెప్పినట్టు దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మరణం లేదు. ఎప్పుడైతే మనిషి పాపం చేయడానికి పూనుకున్నాడో మరణం ప్రవేశించడమైంది. అలా వచ్చిన మరణాన్ని మరి మనిషి జయించలేకపోతున్నాడు. అలా వచ్చిన పాపం ద్వారా వచ్చిన మరణానికి వల్ల నరకం తెరవబడింది. ఈ పాపం చేసిన వాళ్ళు అందరూ కూడా నరకానికి వెళ్ళడం మొదలుపెట్టారు. దేవుడు చాలా బాధపడ్డాడండి. ఈ లోకంలో వెలుగు కలిగించాను, సమస్తాన్ని సృష్టించాను, మనిషిని సృష్టించాను, మనిషి వల్ల ఈ నరకం ఏర్పడింది, ఇప్పుడు దీని నుంచి ఎవరు ఎలా తప్పించాలని ఎంతో విధంగా ఆలోచిస్తున్నప్పుడు మరి ఈ లోకంలో మనిషి కూడా తను చేస్తున్న పాపాలను ఎరిగి మరి మోక్షం కావాలి, నేను పరలోకంలో ఉండాలి, స్వర్గంలో ఉండాలని ఎంతో మనిషి ఆరాటపడుతున్నప్పటికీ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కుదరలేదండి. అప్పుడే 2024 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు మనిషి రూపంగా, ఎందుకంటే అండి ఒక మనిషి వల్ల వచ్చిన పాపాన్ని అదే మనిషి రూపంలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని ద్వారా తీర్చిపడడానికి ఈ లోకానికి వచ్చారండి. పరిశుద్ధంగా జన్మించి నీతిగా బతికి ఏ పాపము లేకుండా ఏ ఆశ్చర్యకార్యాలు చేయకుండా దుర్మార్గంగా దూషించకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్న ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా ఏ నరుడైతే పుట్టి పాపం చేసి దేవుడు ఆజ్ఞను అతిక్రమించాడో అలాంటి నరుడి కడుపులోనే మరి ఆయన జన్మించాడు. ఎంతో పరిశుద్ధంగా జన్మించి పెరిగి ఇదే లోకంలో మనిషిగా ఉండి 33 సంవత్సరాలు ఈ జీవితాన్ని అనుభవించి ప్రతి ఒక్కరికి కూడా సాక్షార్థంగా ఉన్నారండి. అలా సాక్షార్థంగా ఉండి మరి ఈ పాపం పోవాలంటే సామాన్యంగా ఉండకూడదండి, దానికి రక్తం చిందించాలి. అలా ఏది పడితే అది చిందిస్తే అది అవ్వదండి. ఆ రక్తం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి. కనీసం నోటిలో నుంచి ఒక దుర్భాష రాకూడదు, ఒక చెడ్డ మాట రాకూడదు, చెడ్డ చూపు ఉండకూడదు, చెడ్డ తలంపు ఉండకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరి మీద అసహ్యపడకూడదు, ఎవరి మీద కోప్పడకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఇవన్నీ లక్షణాలు లేని ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారండి. దాని ద్వారానే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అంత పవిత్రుడిగా ఉన్నప్పుడు ఆయన రక్తమే ప్రతి పాపానికి మార్గమైందండి. తద్వారా క్రీస్తు శిలువలో మరణం పొంది మనం పొందాల్సిన నరకంలోని శిక్షలను ఆయన ఈ లోకంలోని శరీరధారిగా ఉన్నప్పుడే ముళ్ళ కిరీటం ద్వారా ఆ నొప్పిని భరించి కొరడాలతో కొట్టించబడి గడ్డం పెరిగివేయబడి ఉమ్మ వేసుకొని చాలా విధాల మనం పడాల్సిన ప్రతి దెబ్బ ఆయన మీద పడదండి. మనం చేసిన పాపాలకి శిక్ష మనం అనుభవించకుండా మనం ఉండగానే దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను అనుభవించి ఆ శిలువలో రక్తం కార్చారు. తద్వారా మనం ఇప్పుడు ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరచుకొని మనం నీతిమంతులుగా ఎంచబడి మనలోంచి ఆ పాపం పోయి తద్వారా యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల అప్పుడు మనకి మోక్షానికి మార్గం దొరికింది, మనిషికి ఈ విధంగా మార్గం దొరికింది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు, నీ త్వరలో రానై ఉన్నాను అని అన్నాడు. యేసుక్రీస్తు వారు మరి శిలువ మరణాన్ని పొంది 3వ దినాన తిరిగి లేచారు. మరి ఆయన త్వరగా రానై ఉన్నాడు, మేఘుడే ఆకాశంలో వస్తాడు. ఆ వచ్చిన దినాన మనకిచ్చిన ఈ యొక్క మోక్ష మార్గం ఏదైతే ఉందో అది క్రీస్తు రక్తం ద్వారా కడగబడిందో ఆ వ్యక్తులందరూ అప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు కొనబడిపోతాం. మరి ఎవరైతే రక్షించబడ్డ ఉన్నారో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నారో ఆయనతో పాటు పరలోకానికి వెళ్తాం. అదండి మనకు ముఖ్య మార్గం. దేవుడు చెప్తున్నాడు, సత్యమును జీవమును నేనే మార్గమునని. మరి ఆ మార్గం మనం తెలుసుకోగలిగితే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకోగలిగితే మార్గం తెలుస్తుందండి. ఇలా దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని
మన చెప్పిన మాటల ద్వారా ప్రతి ఒక్క రక్షణ పొందాలని ఇలా మీ గ్రామంలోకి వచ్చాం. ప్రేమైన వాళ్ళారా, ప్రతి ఒక్కరూ దయచేసి ఆలకించండి నా మాట. మరి ఎన్నో విషయాల్లో మనకి అన్ని విషయాల్లో జ్ఞానం ఉన్నప్పటికీ ఈ యొక్క మరణం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా మరణిస్తాడు ఒక దినాన. మరణించకుండా ఏ మనిషి ఉండడు. మన మరణం నుంచి తప్పించుకొని మన శరీరాన్ని అయితే ఈ లోకంలో ఉంచగలం, కానీ ఈ మట్టిలోనే కలిసిపోద్ది, కానీ మన ఆత్మ మాత్రం యుగ యుగాలు జీవించుంటుందండి. ఈ ఆత్మకి చావు లేదు. ఈ ఆత్మ ఎప్పటికి కూడా నిలిచిపోయి ఉంటుంది. మరి ఈ ఆత్మ నిలిచినప్పుడు మన ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. ఎప్పుడు అయ్యో భూలోకంలో ఉన్నప్పుడు ఓ సహోదరుడు ఇలా చెప్పాడు, నేను ఆ రోజు వినలేదు, దేవుడు నాకెంతో అవకాశం ఇచ్చాడు, నేడు ఈ ధనాన్ని మనల్ని రక్షించి ఉంటే ఈ రోజు నా ఆత్మ ఘోషించేది కాదు. ఈ ప్రయాసం అంతా కూడా అండి, ఈ లోకంలో మనకి ఏదైనా రోగం వచ్చినా రొప్పి వచ్చినా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, నయం చేయించుకుంటాం. ఎందుకంటే అది మన శరీరంలో ఉన్నప్పుడు దాని ద్వారా మనం ఎంతో బాధపడతాం కాబట్టి. అలాగే మన ఆత్మను కూడా రక్షించుకునేటకు మనం బతికుండగానే ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఎరిగితే ఖచ్చితంగా ఉందండి, ఆత్మ పరలోకానికి వెళ్తుంది, యుగ యుగాలు దేవుని సన్నిధిలో ఉంటుంది. కాబట్టి ప్రేమైన గ్రామస్తులారా, మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మార్గమును తెలుసుకొనండి, నిజమైన దేవుని ఎరిగి మీరు గొప్ప మీ రక్షణ పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మేము కోరుకుంటున్నాం.